శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఇంకో విషయం, కొన్ని మంత్రాలు మమ్మల్ని భార్యాభర్తలు విషయాల గురించి, భర్త సక్రమంగా లేడు, భర్త వశం అవ్వాలి, దాని వివరణ చెప్పండి అని చాలామంది అడిగారు. దాని వివరం వాళ్ళు చెప్తాను. అలాగే భార్య సక్రమంగా లేదు, నాకు వశం అవ్వాలండి అని చాలామంది భర్తలు అడిగారు. అలాగే స్త్రీ వశ్యం గురించి కొన్ని వశీకరణ మంత్రాల గురించి చెప్పండి గురువుగారు అని అడిగారు. అవన్నీ మీ ముందు పెడతాను, మంచి విషయాలు చెప్తాను. ఈ ఛానల్ని అందరూ ఆదరించండి, ఎక్కువగా ఆప్యాయించండి, ఆప్యాయంగా దీన్ని అనుకరించండి, అనుసరించండి. అది మీ ఇష్టం. అన్ని విషయాలు మీకు వదిలేశాను. ఈ విషయం చెప్తూ ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటంటే మహావిద్య అని ఒకటి ఉంది నా దగ్గర. ఆ మహావిద్యని చెప్పాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా కష్టపడాలి, చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఆ విద్య చాలా గొప్ప విద్య. ఆ విద్య చెప్పమని ఇదివరలో నన్ను చాలామంది అడిగారు. కాకపోతే విద్య చెప్పాలంటే చాలా ఎపిసోడ్లు చేయాలి. దగ్గర నా లెక్కల్లో ఒక 100-150 ఎపిసోడ్లు అవుతాయి. చాలా పెద్ద ఎపిసోడ్లు అవుతాయి. అందులో ఏ దేవుడి గురించో లేకపోతే ఏదో దాని గురించో చెప్పబడి ఉండవు. ఆ మహావిద్య అనేది కేవలం చెట్లు మొక్కలు దాని మీదే వివరింపబడి ఉంది. దగ్గర 6000 మూలికల దాకా వస్తాయి. ఎవరన్నా సపోర్ట్ చేయాలి, గురువుగారు మీకు సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు రండి, ఆ విద్యని బయటికి తీసి మీకు చెప్తాను. అది కూడా చెప్తాను. అలాగే యంత్రాలు ఇంచుమించు 40 చింతామణి యంత్రాలు ఉన్నాయి, 40 కామిసిద్ధి యంత్రాలు ఉన్నాయి, 40 యంత్రాలు సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు వాడి యంత్రాలు ఉన్నాయి. అవి కూడా మీ ముందు పెడతాను. అవన్నీ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఈ ఛానల్ని ఆదరించండి, అభిమానించండి, గొప్పగా పైకి తీసుకురండి. అది మీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. అది అందరికీ తెలుసు. యూట్యూబ్ నుండి ఏం పెద్దగా ఆదాయం రాదు, అది అందరికీ తెలుసు. కష్టపడి చేయాలి, ప్రజలకు అందించాలి, వాళ్ళు సుఖంగా బతకాలి, అంతే నా ఎయిమ్. అది అర్థం చేసుకుని ప్రతి వాళ్ళు నడుచుకున్నట్టయితే చాలా మంచి విషయాలు వస్తాయి ఎదరెదర. అవన్నీ వినండి, అవన్నీ ఆదరించండి. అవి చాలా పురాతన విషయాలు. ప్రతి విషయంలోనూ మీకు లబ్ధి కలిగేలా నేను చేసి వీడియోలు పెడతాను. అవన్నీ ఆదరించండి, అభిమానించండి, అంతా కూడా చేయండి. ఇప్పుడు భర్త వశం అవటం లేదు, వశం అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక మంత్రం ఉంది. భర్త వశం అవ్వాలి, నా చెప్పు చేతల్లో ఉండాలండి అని ఆడవాళ్ళు కోరుతుంటారు కొంతమంది. దానికి మంత్రం ఏంటంటే ఓం నమో మహాయక్షిణి మమ పతి వశ్యం కురు స్వాహ. ఇది మంత్రం. మనకి మంత్రశాస్త్రంలో ప్రధానమైన మంత్రం. చాలామంది తెలుసున్న వాళ్ళు, మంత్రశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఈ మంత్రమే చెప్తారు. ఇది సిద్ధ మంత్రం. ఇది సిద్ధుల ద్వారా ఉపదేశించబడిన మంత్రం. సాక్షాత్తు పార్వతీదేవే, ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు అని చెప్తారు. ఈ మంత్రశాస్త్రంలో అలాగని రాయబడి ఉంది. ఈ మంత్రం ఏంటంటే ఓం నమో మహాయక్షిణి మమ పతి వశ్యం కురు స్వాహ. ఈ మంత్రం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆడవాళ్ళు భర్త ఫోటో ఒక చోట పెట్టి, పార్వతీ పరమేశ్వరుల పటం పెట్టి అక్కడ కూర్చుని రోజు ధూపం దీపం నైవేద్యం పెట్టి దీపం వెలిగించి ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు ఒక 40 రోజులు 50 రోజులు చేసి ఈ మంత్రం చేసినట్టయితే ఆ భర్త ఆమెకి ఖచ్చితంగా వశం అవుతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దీనికి ప్రక్రియ ఏంటండి, ఎలా చేయాలండి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏం చేయాలి, ఏమి నైవేద్యం పెట్టాలి, ఎలా చేయాలి? ఇక్కడ మంత్రంలో ఒక చిన్న కీలకం ఏంటంటే ఓం నమో మహాయక్షిణి, ఓం నమో మహాయక్షిణి మమ పతి అనే చోట భర్త పేరు చేర్చాలి. భర్త ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదా రూపాన్ని మైండ్లో పెట్టుకోండి. మమ పతి అనే చోట భర్త పేరు రాసి వశ్యం కురు స్వాహ, వశం కురు స్వాహ, ఈ రెండిట్లో ఏది చదివినా పర్వాలేదు. వశ్యం కురు స్వాహ, వశం కురు స్వాహ అని కూడా కొన్ని పుస్తకాల్లో రాయబడి ఉంది, కొన్ని మంత్ర గ్రంథాల్లో. ఇది అద్భుతమైన ప్రామాణిక మంత్రం. ఈ ప్రామాణిక మంత్రం అనేది ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం. చాలామంది పెద్దవాళ్ళు, విద్వాంసులు, పండితులు, చదువుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పి ఎన్నో కుటుంబాలు, ఎవరి దాకా అక్కర్లేదు, నా దాకా వచ్చిన వాళ్ళకి నేను చాలామంది చెప్పాను. వాళ్ళు భార్యాభర్తలు కలుసుకున్నారు,
వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు సుఖంగా బతికారు. ఈ మంత్రం వల్ల ఎంతో ఎంతో లబ్ధి పొందారు. అలాంటి లబ్ధి పొందాలి, అన్ని విధాలా బాగుండాలంటే ఈ మంత్రం గురించి ఇంకా వివరాలు మీకు చెప్తాను. పూర్తి వివరాలు తెలుసుకుని మీరు మొదలు పెట్టండి. ఓవేళ ఎవరికైనా సరే భర్త వల్ల సమస్యగా ఉంది, ఆయన రావట్లేదు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, వదిలేశాడు, మాకు చెప్పు చేతుల్లో లేరు అనుకున్న వాళ్ళు ఆయన ఫోటో ఉంటుంది కదా, ఫోటో సంపాదించండి. లేదా ఆయన రూపాన్ని మీ మైండ్లో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. పెట్టుకుని పార్వతీదేవి ఫోటో, ముఖ్యంగా యక్షిణి అంటే యక్షిణీ స్వరూపం అంటే అమ్మవారినే యక్షిణిగా పరిగణించారు. మహాయక్షిణి అంటే ఆవిడ మహాయక్షి, యక్షి స్వరూపం కాబట్టి ఆవిడ దేన్నన్నా సాధించగలుగుతుంది, ఎవరినన్నా లొంగదీయగలుగుతుంది. ఎటువంటి కఠినమైన మనిషి అయినా సరే లొంగుతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు, సందేహం లేదు. ఈ మంత్రం సిద్ధమంత్రం, వేద ప్రమాణమైంది, మంత్ర ప్రమాణమైంది. మంత్రశాస్త్రంలో ఈ మంత్రానికి ప్రత్యేకంగా చోటు ఉంది. దీని గురించి ఈవేళ నిన్న కాదు, ఇంచుమించు నా 40 సంవత్సరాల జీవితంలో కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇచ్చి వాళ్ళ భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా బతికేలా చేయగలిగాం. ఈ మంత్ర సాధన చేయాలనుకున్న వాళ్ళు ఒక చక్కటి గది చూసుకోండి. ఆ గదిలోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వకండి. రానివ్వకుండా ఒక చక్కటి రూము మీకంటూ ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకుని అందులో ఒక చక్కటి చీర కట్టుకోండి, వస్త్రాలు పెట్టుకోండి, శుచిగా ఉన్న వస్త్రాలు పెట్టుకోండి. అమ్మవారి పటం, పార్వతీ పటం కానీ, లలితాదేవి పటం కానీ, రాజరాజేశ్వరి పటం కానీ, కామాక్షిదేవి పటం కానీ మీ ఇష్టం. ఇలా అమ్మవారు ఏకాంతంగా ఉండి పటం పెట్టుకోండి. పెట్టుకుని అమ్మవారి దగ్గర దీపం వెలిగించండి, ధూపం వేయండి, పువ్వులు వేయండి, మంచి గంధం నూరి వేయండి. ఈ మంత్రాన్ని మాత్రం పదే 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 ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం లగాయత్తుగా చేయాలి. ఈ మంత్రం లగాతారుగా చేయాలి. మధ్యలో ఎక్కడా కూడా ఈ మంత్రం అంతరాయం రాకూడదు. ఒకవేళ మేము నెలసరి అయ్యామండి అంటే ఒక 5 రోజులు కలుపుకోండి, 7 రోజులు కలుపుకోండి. నెలసరి 5 రోజులు మానేయండి. అలా చేయాలి ఈ మంత్రం. ఈ చేస్తూ 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 మధ్యలో ఎక్కడ నాగా రానివ్వకండి. నాగా రానివ్వకుండా రోజు చేయండి. చేయగా 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 కొద్ది రోజుల అవతలోకి ఈ మంత్రం మీకు సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన తర్వాత మిగతా విషయాలు నేను మళ్ళా మీకు చెప్తాను. ఈ మంత్రంతో పాటు తంత్రం కూడా రాయబడి ఉంది. మంత్రశాస్త్రంలో ఏం చేశారంటే దీనికి మంత్రం ఒకటే చెప్పి వదిలేయలేదు వాళ్ళు. దీనికి ప్రామాణిక తంత్రం కూడా రాయబడి ఉంది. ప్రామాణిక తంత్రం ఉంది, మీరు ఇంట్లో మీరు చేసేదే అది మీ చేతుల్లో పనే. అది నేరుగా వీడియోలో చెప్పడం మంచిది కాదు, అంత మంచిది అనిపించుకోదు నా దృష్టిలో. అది చెప్పాలంటే మాత్రం మీరు పర్సనల్గా ఒకసారి ఎవరికన్నా సంప్రదించండి. లేదా నాకు మీరు ఎవరైనా పర్సనల్గా మీరు కామెంట్ పెట్టినట్టయితే దానికి నేను సమాధానం చెప్తాను, ఆ తంత్రానికి సంబంధించిన సమాధానం. మంత్రం మాత్రం సిద్ధి కలిగేంత వరకు ఒక 100 రోజులో లేకపోతే 150 రోజులో పెట్టుకోండి. ఇది అలా అయితే కానీ సిద్ధి కలగదు. ఒకసారి సిద్ధి కలిగిందా ఆమె జీవితంలో ఆమె భర్త ఇంకెప్పుడు ఆమెను వదలడు. ఇది అలాగని రాయబడి ఉంది. ఈ మంత్రం మేము ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి ప్రయోగం చేసి వాళ్ళ భార్యాభర్తలను కలిపాం. మళ్ళీ ఈ మంత్రం చెప్తాను, పూర్తిగా వినండి. పూర్తిగా విని నీకు ఇంకా ఏమేమి సందేహాలున్నా సందేహాలన్నీ కామెంట్ పెట్టచ్చు. ఇది గొప్ప విద్య. ఈ విద్యల్లో కల్లా, మంత్రశాస్త్రంలో కల్లా, విద్యల్లో కల్లా భర్త వశం అవ్వడానికి, ముఖ్యంగా భర్త వశమై వశవర్తి అయ్యి ఆమె చెప్పు చేతల్లో ఉండేలాగా ఈ మంత్రం చెప్పబడింది. ఓం నమో మహాయక్షిణి మమ పతి వశ్యం కురుకురు స్వాహ. 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 చాలామంది చాలా డౌట్లు అడిగారు నన్ను, ఏమండి ఈ మంత్రం చేసేటప్పుడు మేము నీసి మాంసాలు తినొచ్చా? చక్కగా తినండి. మీరు ఏదైతే అలవాట్లు ఉన్నాయో అలవాట్లు ఏం మానుకోవాల్సిన పని లేదు. నేను చెప్పిన మంత్రాలు ఏనికి మానక్కర్లేదు. మీరు నీసి మాంసాలు తిని పద్ధతి ఉన్నవాళ్ళు చక్కగా నీసి మాంసాలు తినొచ్చు. దాని గురించి మా పర్మిషన్ ఏం తీసుకోనక్కర్లేదు. చాలామంది గురువుగారి ద్వారా మంత్రం తీసుకోవాలి,
గురువుగారే మంత్రం చెప్తున్నారు కాబట్టి గురువుగారి ద్వారా తీసుకోవాల్సిన పని ఏమీ లేదు. అలాగని మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఆ మంత్రం ఒక కాగితం మీద రాయండి. దక్షిణామూర్తి పట్టం దగ్గర కానీ, అమ్మవారి పట్టం దగ్గర కానీ, దత్తాత్రేయుడి పట్టం దగ్గర కానీ పెట్టుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆ మంత్రం కాగితం తీసుకుని మీరు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా గురువుగారి దగ్గరికే రావాలి, ఆయన ద్వారాలే వినాలి అనే పద్ధతి అయితే ఎక్కడా లేదు. అదేం కాదు. మీరు ఎలా చేసినా సరే ఈ మంత్రం ఫలింపుకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీతో చెప్పవలసింది ఏంటంటే, ఈ మంత్రం చేసేటప్పుడు మాత్రం ఎవరితోనూ కీచులాట పెట్టుకోకూడదు, అకారణంగా విరోధం పెట్టుకోకూడదు. చిటికి మాటికి ఊరు ప్రయాణం పెట్టుకుని వచ్చి మేము చేయలేకపోయామండి ఓ రోజు తప్పిపోయిందంటే మాత్రం ఎప్పటికీ ఈ మంత్రం ఫలింపుకు రాదు. ఎప్పటికీ ఈ మంత్రం ఫలింపుకు రాదు. మీకు ఈ మంత్రం వర్తించదు. ఈ మంత్రం వల్ల మీరు లబ్ధి పొందలేరు. కొన్ని రోజులన్నా సరే ఇంటి పట్టు నుండి ఈ మంత్రం చేసినట్టయితే ఖచ్చితంగా ఆ మంత్రం మీకు ఫలితం వస్తుంది. అందులో ఏ మాత్రం నూట్లో వడ్ల గింజలో నువ్వు గింజలో 100 వంతు కూడా మీకు ఏం అనుమానం లేదు. ఈ మంత్రం ఒకవేళ ఫలింపుకు రాలేదు, కొద్ది టైం పట్టిందంటే కొన్నాళ్ళు ఎక్స్ట్రా చేయాలి అంతే తప్ప మంత్రంలో తప్పు లేదు. మంత్రంలో తప్పు లేదు, శాస్త్రంలో తప్పు లేదు, గురువు ఇవ్వడంలో తప్పు లేదు. మీరు చేయడంలోనే పొరపాటు. ఆ చేయడంలో పొరపాటు ఉండడం వల్ల మంత్రం సరిగ్గా ఫలింపుకు రాదు. అంచేత మళ్ళీ ఈ వీడియో ఒకసారి వినండి. ఇది చాలా మంచి వీడియో, చక్కటి వీడియో. అందరూ అడిగిన దాని మీదట వృత్తిపరమైన సమస్యలు ఉన్నా కానీ మీకు ఈ మంత్రం ఎందుకు చెప్పానంటే ప్రతి వాళ్ళు లబ్ధి పొంది సుఖ సంతోషాలతో ఆనందంతో బతుకుతారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ, ఈవేళ చిట్కా వైద్యం ఏంటంటే, శరీరంలో ఏ భాగంలో రక్తం కారుతున్నా సరే బ్లీడింగ్ అవుతుంటుంది కొంతమందికి. ఆ బ్లీడింగ్ అవుతుంటే ఏమవుతుందంటే చాలా చికాకు కలుగుతుంది. దానికి మన ఇంట్లో వాడుకుని పలావాకు లేదా బేలీఫ్ లేదా బిర్యానీ ఆకనండి, ఆ ఆకుని మెత్తగా తెచ్చి కత్తిరించి పౌడర్ చేసి ఒక డబ్బాలో పోసుకోండి. ఒక చెంచా పౌడరు, ఒక హాఫ్ చెంచా పౌడరు కొద్దిగా నీళ్ళల్లో మరిగించినట్టయితే చక్కటి కషాయ రంగంలో మంచి కాషాయ రంగులో దిగుతుంది డికాషన్. అది టీలాగా పంచదార కలుపుని తాగండి. రోజుకు 2-3 పూటలు తాగుతున్నట్టయితే శరీరంలో ముక్కులోంచి రక్తం కారడం, కొంతమంది ఏదో భాగంలోంచి రక్తం కారడం, లేదా తరచూ ఏదో రక్తం ముక్కులోంచి పడడం లాంటివి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ మచ్చ లేకుండా పోతాయి. ఇది ఈవేళ చిట్కా వైద్యం. ఈ వైద్యాన్ని పొంది సుఖ సంతోషాలతో బతుకుతారని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.